అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం రసం పెట్టుకుందాం. రసానికి కావాల్సినవి కందిపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, మిరియాలు, కందిపప్పు, మిరగాయలు అన్నీ తీసుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కనిచ్చి అన్ని బాండీలో వేసేసుకోవాలా. బాండీలో వేసేసుకొని బాగా దినుసులు అనేవి బాగా ఫ్రై అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. బాగా ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలా. ఈ దినుసులు వేగినాయి అంటే వాటిల్లోంచి వస్తుంది సువాసన, మంచి గుమగుమలాడుతూ వస్తుంటుంది. ఇల్లు అంతా వస్తుంది, అంత బాగా వస్తుంది వాసన. అప్పుడే మనకి రసం కూడా బాగా టేస్ట్గా వస్తాయి. జ్వరం ఉన్న, జలుబులు చేసిన, దగ్గులు ఉన్న ఈ రసం పెట్టుకొని తాగారంటే అసలుకి జలుబులు, దగ్గులు, జ్వరాలు అన్నీ మాయమైపోతాయి. దెబ్బకి ఇంకా రావు కూడా. వారానికి ఒక్కసారి అన్నట్టు పెట్టుకుని తినండి, ఏ జలుబులు రావు అసలు. అట్లానే చిన్నులపాయ కూడా ఒకటి తీసి 4 రెమ్మలు వేసుకోండి. దీనిలో వేసుకొని బాగా వేపుకోండి. ఈ దినుసులతో పాటు చిన్నులపాయ కూడా బాగా వేయించుకోండి. బాగా మగ్గాల. చిన్నులపాయ కూడా ఉడికిపోయినట్టు అయిద్ది. మిరగాయలు, చిన్నులపాయలు, దినుసులు అన్నీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెడితే చల్లారితే తర్వాత మిక్సీ గిన్నెకి వేసి మెత్తగా పౌడర్ అల్లే చేసి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్లో తగినన్ని వాటర్ తీసుకొని దానిలో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి దానిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలా. కొద్దిగా ఉప్పు వేసి నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి దానిలో పసుపు వేసుకోవాలి. చింతపండు, ఉప్పు వేసిన తర్వాత 2 స్పూన్లు పసుపు కూడా వేసుకోవాలి. దీనిలో పసుపు ఎక్కువ పట్టిద్ది రసం కాబట్టి. మా పిల్లలు అయితే రసము కానీ పప్పుచారు కానీ బాగా తింటారు. అందుకని నేను ఎక్కువ పప్పుచారు, రసం చేస్తుంటే ఇంట్లో. చింతపండు వేసా, పసుపు వేసా, ఉప్పు వేసా, ఎండుమిరపకాయలు కూడా ఒక 5-6, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. తర్వాత 4 టమాటాలు ఎర్రటి వేసేసుకొని బాగా మరగనివ్వాలా. అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అవన్నీ వాటర్ అనేవి బాగా మరగాల. బాగా మరిగిన తర్వాత మనం ముందే దినుసులన్నీ వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ గిన్నెలో. ఆ దినుసుల పొడి అంతా ఈ వాటర్లో కలిపేసుకోవాలి. బాగా మరుగుతున్న నీళ్ళల్లో మిక్సీ పట్టిన పొడి అంతా వేసేసుకోవాలి. మసాలా అంతా వేసేసుకొని కలుపుకోవాలి గంట పెట్టి, లేదంటే అక్కడక్కడే ఉండిపోద్ది. అందుకని చెప్పి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. బాగా మసాలా అంతా ఉడికిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలా. కలిపి బాగా మరగనిచ్చి కాసేపు మూత పెట్టేసి మిక్సీ గిన్నె మూత బాగా లో ఫ్లేమ్లో మంట పెట్టి బాగా మరగనివ్వాలా. మూత పెట్టేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి బాగా మంట పెట్టేసి పెద్ద మంట పెట్టి బాగా మరగనిచ్చి తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని అట్లా వడపోసుకోండి. అప్పుడు వడపోసుకొని మనకి తగినన్ని రసం తీసేసుకోవాలా. గెంటి పెట్టి కదిలించుకుంటూ దానిలో వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సినన్ని రసం తీసుకోవాలా. అట్లా గంట పెట్టి కదిలేస్తుంటే మనకి ఆ రసం అనేవి కిందకి దిగుతుంటాయి. తగినన్ని వాటర్ పోసుకొని మనకి ఎన్ని రసం కావాలో అన్ని చూసుకుంటూ పోసుకోవాలా. అప్పుడు రసం తయారైతే అట్లా చేస్తే మనకు తగినన్ని వాటర్ తీసుకున్నాం కదా. రసం తయారు చేసుకొని మళ్ళీ కుక్కర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా కాగబెట్టుకోవాలి. ఈలోపు తాలింపు వేసుకుందాం. తాలింపుకి నూనె పెట్టుకుని నూనె వేడెక్కనిచ్చి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోవడమే. అవన్నీ అంతవరకు వేసేసి నెయ్యితోటి తాలింపు వేయండి, బాగా టేస్ట్గా ఉంటాయి. అంతవరకు వేసి తాలింపుకి ఏం అవసరం ఉండదు. జీలకర్ర, ఆవాలు, ఇంగువనే
ఉల్లిగడ్డలు అవన్నీ ఏం పని ఉండదు. అవన్నీ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకున్న తర్వాత రసంలో కలిపేసుకొని తాలింపు రసంలో వేసేసి కలిపేసి బాగా మరగనివ్వాలి. కాసేపు మళ్ళీ మరగనిచ్చేసి లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకుంటే బాగా రసం సూపర్ వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటాయి. రసం మాత్రం టేస్ట్గా కూడా ఉంటాయి, భలే కుదిరిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.